నమస్కారం అందరికీ స్వాగతం మీ అందరి ప్రియమైన అస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్కి. ఇక్కడ మీరు ప్రతిరోజు తెలుసుకోబోయేది మీ రాశిఫలాలు, గ్రహ గోచారాలు, జ్యోతిష్య పరిష్కారాలు, ఆధ్యాత్మిక సమాచారం, దేవతాశక్తుల మహిమ వంటి ఎన్నో ప్రత్యేక విషయాలు. ఈ వీడియోలో మీరు వింటే మీ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా అధిగమించే మార్గాలను తెలుసుకోగలుగుతారు. అందువల్ల వీడియోను చివరి వరకు తప్పక చూడండి, ఎందుకంటే చివరిలో మీ రాశికి శక్తివంతమైన మంత్రాన్ని కూడా వినిపిస్తాను. అలాగే మీరు ఈ ఛానల్కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా ప్రతిరోజూ రాశిఫలాలు, జ్యోతిష్య విశేషాలు వెంటనే మీకు అందుతాయి. ఈరోజు మీ రాశిఫలాలు విన్నాక మీ అభిప్రాయాలను క్రింద ఓం మీనాక్షి నమః అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మా కోసం ఒక ప్రేరణగా ఉంటాయి, కాబట్టి తప్పక కామెంట్ చేయండి. వీడియోను చివరి వరకు ఆసక్తిగా వీక్షించండి. ఈ 4 రోజుల వ్యవధిలో మకర రాశి వారికి గ్రహాల సంచారం చాలా ప్రత్యేకమైనది. ప్రస్తుతం శని భగవాన్ మీ రాశిలోనే ఉండి తన సన్నిధితో క్రమశిక్షణ, పరీక్షలు, సవాళ్లు కలిగిస్తున్నాడు. శని ఉనికి వల్ల మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా వస్తున్నట్టుగా అనిపించవచ్చు. కానీ దీని లోతైన ఫలితం ఏమిటంటే శని మిమ్మల్ని క్రమబద్ధంగా, శ్రమతో, ఓర్పుతో ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి పనులు ఆలస్యమైనా చివరికి విజయమే మీదవుతుంది. శుక్రవారం, శనివారం రోజులు కుజుడు మీ రాశిపై ప్రభావం చూపడం వలన శక్తి, ధైర్యం పెరుగుతాయి. అయితే అదే సమయంలో కొద్దిగా ఆగ్రహం, తొందరపాటు నిర్ణయాలు రావచ్చు. మీరు అప్రయోజకంగా వాదనల్లో పడకుండా శాంతంగా ఉంటే చాలా సమస్యలు సులభంగా దూరమవుతాయి. కుజుడు ఒకవైపు శక్తి ఇస్తున్నప్పటికీ మరోవైపు విరోధుల నుండి చిన్న చిన్న సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో ధైర్యంతో పాటు వివేకం కూడా అవసరం. బుధుడు మీ రాశిపైన మిత్రభావంతో సంచరించడం వలన మాటల్లో మాధుర్యం వస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు ఇతరుల మద్దతు పొందుతాయి. ఈ కారణంగా శనివారం, ఆదివారం రోజులు మీరు ముందుకు వేసిన ఒక నిర్ణయం అందరికీ నచ్చి మీకు మంచి లాభం కలిగించే అవకాశం ఉంది. బుధుని ప్రభావం వలన చదువులో ఉన్న విద్యార్థులకు కూడా కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఇక గురుగ్రహం ప్రస్తుతం అనుకూల దృష్టి చూపడం మకర రాశివారికి గొప్ప వరం లాంటిదే. గురువు కరుణ వలన మీరు ఆగస్టు 23, 24, 25 తేదీలలో అనుకోని అదృష్టాన్ని అనుభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదివారం, సోమవారం రోజులు మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. చంద్రుని గమనాన్ని పరిశీలిస్తే ఈ 4 రోజుల్లో మనసు కొద్దిగా మారుతూ ఉంటుంది. శుక్రవారం, శనివారం రోజులు ఆలోచనలు మిక్స్డ్గా ఉంటాయి. కొంత ఆందోళన కూడా కలగవచ్చు. కానీ ఆదివారం, సోమవారం నుంచి చంద్రుడు అనుకూల రాశిలో సంచరించడంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. మొత్తం మీద ఈ 4 రోజుల్లో మకర రాశివారికి గ్రహస్థితులు కఠినత, క్రమశిక్షణ, శ్రమ అనే పాఠాలను నేర్పిస్తూనే మరోవైపు ధైర్యం, అదృష్టం, అవకాశాలను కూడా ఇస్తున్నాయి. శని పరీక్షిస్తున్నా గురు కాపాడుతున్నాడు. కుజుడు శక్తినిస్తూనే బుధుడు జ్ఞానమిస్తున్నాడు. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో ఓర్పు, క్రమశిక్షణ, శాంతి ఉంటే ఫలితం తప్పకుండా మీవే అవుతుంది. ఈ 4 రోజుల్లో మకర రాశివారికి ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో మిశ్రమ ఫలితాలు కనబడతాయి. శుక్రవారం రోజున మీ పనులలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. అధికారి నుండి కొత్త పనుల బాధ్యతలు రావచ్చు. మీరు మొదటిసారి ఒక పనును చేయడానికి సంకోచించినా మీ క్రమశిక్షణ, పట్టుదల వలన మంచి ఫలితాలు సాధిస్తారు. కొంతమంది సహచరులు మీపై అసూయ చూపవచ్చు, కానీ మీరు శాంతంగా వ్యవహరించడం వల్ల వారి అభిప్రాయాలు చివరికి మార్చబడతాయి. శనివారం రోజున ఉద్యోగస్తులకు అనుకోని మీటింగులు రావచ్చు. కొంత సమయం వృధాగా పోయినట్టే అనిపించినా ఆ మీటింగ్ వల్ల వచ్చే రోజుల్లో మీకు ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. ఈ రోజున మీ మాటలతో అధికారం ఇప్పించడం సాధ్యమవుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం అవసరం. ఆదివారం రోజున మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు ముగిసే అవకాశం ఉంది. ఈ రోజు సహచరుల సహకారం కూడా బాగానే ఉంటుంది. పనులను కలిసికట్టుగా పూర్తి చేస్తారు. కొంతమందికి ఈ రోజున ఉద్యోగంలో కొత్త మార్పు గురించి ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. ఒకరికి లాభం కలిగించే చిన్న సూచన మరొకరికి పెద్ద మార్గం చూపుతుంది. సోమవారం రోజున మీరు ఉద్యోగంలో కొత్త అవకాశాలను గమనించే స్థితి ఉంటుంది. ఈరోజు ఒక సీనియర్ మీపై మంచి అభిప్రాయం కలిగి మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు.
కొందరికి ప్రమోషన్ లేదా స్థానం మార్పు వంటి ఆలోచనలు వస్తాయి. ఈరోజు మీ కృషి భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తుంది. కాబట్టి ఆఫీసు రాజకీయాల్లో దూరంగా ఉండి కష్టపడి పనిచేయటం మంచిది. వ్యాపారస్తులకు ఈ 4 రోజులు కొత్త మార్గాలను సూచించే విధంగా ఉంటాయి. శుక్రవారం పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు తప్పులు చేయించవచ్చు. శనివారం రోజున భాగస్వామ్య వ్యాపారాలలో కొంత భిన్న అభిప్రాయాలు రావచ్చు. మీరు శాంతంగా మాట్లాడితే వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. ఆదివారం మరియు సోమవారం రోజులు వ్యాపారులకు ప్రత్యేకంగా అనుకూలం. కొత్త కాంటాక్టులు ఏర్పడతాయి. కొత్త కస్టమర్లు వస్తారు. లాభం వచ్చే లావాదేవీలు జరుగుతాయి. మొత్తం మీద ఈ 4 రోజులు మకర రాశి వారికి ఉద్యోగం, వ్యాపార రంగంలో క్రమశిక్షణ, సహనం, ఆత్మవిశ్వాసం ఉంటే మంచి అవకాశాలు తెచ్చిపెడతాయి. తొందరపాటు నిర్ణయాలు తప్పించుకోవాలి. సహచరులతో, భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగిస్తే భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధ్యమవుతాయి. మకర రాశి వారికి ఈ 4 రోజులు ఆర్థిక పరంగా కొంత మిశ్రమ ఫలితాలను చూపించే అవకాశం ఉంది. శుక్రవారం రోజున అనుకోని ఖర్చులు రావచ్చు. మీరు ముందుగానే ఆలోచించని ఒక అవసరం అకస్మాత్తుగా ఎదురై ఖర్చు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా గృహ అవసరాలు, పిల్లల అవసరాలు లేదా వాహనానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. ఈ ఖర్చులు తాత్కాలికంగా భారంగా అనిపించినా భవిష్యత్తులో ఉపయోగకరంగానే ఉంటాయి. కాబట్టి శుక్రవారం రోజున డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. శనివారం రోజున ఆర్థిక స్థితి క్రమంగా స్థిరపడుతుంది. ఉదయం కొంత ఆందోళన కలిగించినా మధ్యాహ్నం నుంచి లాభం వచ్చే సూచనలు కనబడతాయి. మీకు తెలిసిన వారిలో ఒకరు అనుకోకుండా సహాయం చేయవచ్చు. కొంతమంది వ్యాపారులు లేదా ఫ్రీలాన్సర్లు కొత్త ఇన్కమ్ సోర్సును కనుగొనే అవకాశం ఉంది. ఈ రోజు వ్యయానికి మించిన ఆదాయం రావటం వలన మనసుకు ధైర్యం కలుగుతుంది. ఆదివారం రోజున మకర రాశి వారు ఆర్థికంగా ఒక కొత్త ఉత్సాహం పొందుతారు. ఈ రోజు మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది. కొంతమంది కొత్త పెట్టుబడి పెట్టాలనుకుంటారు. అయితే తొందరపాటు పెట్టుబడులు వద్దు. సలహాలు తీసుకుని ముందుకు వెళితే లాభం ఖాయం. ఆదివారం సాయంత్రం ఒక శుభవార్త వింటారు. అది కూడా ఆర్థిక పరంగా ఆనందాన్నిస్తుంది. సోమవారం రోజున డబ్బు విషయంలో మరింత అనుకూలత ఉంటుంది. ఈ రోజు మీరు డబ్బును సక్రమంగా ప్లాన్ చేస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వం వస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు రావటం, లాభదాయకమైన ఒప్పందాలు కుదరడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా బోనస్, ఇన్సెంటివ్ లేదా పక్కదారిలో వచ్చే డబ్బు వంటి ప్రయోజనాలు ఉండవచ్చు. కొంతమందికి ఈ రోజు సొమ్ము రావటం వల్ల అప్పులు తీర్చే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, శుక్రవారం ఖర్చు ఎక్కువైనా ఆదివారం మరియు సోమవారం లాభాలు వాటిని సమతుల్యం చేస్తాయి. అందుకే మకర రాశివారు డబ్బును నిర్లక్ష్యంగా ఖర్చు చేయకుండా ప్లాన్ చేసి వినియోగించటం అవసరం. డబ్బు నిలవడానికి మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్నిస్తుంది. మొత్తం మీద ఈ 4 రోజులు మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఆలస్యమైన సరైన లాభాలను ఇచ్చే రోజులు అని చెప్పవచ్చు. శుక్రవారం జాగ్రత్త, శనివారం స్థిరత్వం, ఆదివారం ఉత్సాహం, సోమవారం లాభం. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది. ఈ 4 రోజుల్లో మకర రాశి వారికి కుటుంబ జీవితంలో చిన్న చిన్న ఉత్కంఠలు ఉన్నప్పటికీ చివరికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. శుక్రవారం రోజున ఇంట్లో కొంత ఒత్తిడి కనిపించవచ్చు. మీరు చెయ్యాలనుకున్న పనులను కుటుంబ సభ్యులు అంగీకరించకపోవచ్చు లేదా చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దలతో సంభాషణలో జాగ్రత్త అవసరం. కోపం కాకుండా శాంతంగా మాట్లాడితే పరిస్థితి సులభంగా సద్దుమణుగుతుంది. శనివారం రోజున స్నేహితులు, బంధువులతో కొంత వాగ్వాదం జరగవచ్చు. ఇది పెద్ద సమస్యగా మారకముందే మీరు సహనంతో స్పందిస్తే సంబంధాలు మళ్లీ బలపడతాయి. కొంతమందికి శనివారం రోజున స్నేహితుల సహాయం అవసరమవుతుంది. ఆ సహాయం మీకు అనుకోని మద్దతుగా మారుతుంది. కుటుంబంలో సోదరులు లేదా సోదరీమణులతో సంబంధాలు మరింత బలపడే సూచనలు కూడా ఉన్నాయి. ఆదివారం రోజున ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది. కుటుంబ సభ్యులు ఒకచోట చేరి సంతోషంగా గడిపే సమయమిది. కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. చిన్నపాటి పండుగల వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంది. పిల్లలు మీకు ఆనందాన్ని కలిగిస్తారు. ఈరోజు కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త కూడా అందే అవకాశం ఉంది. సోమవారం రోజున ఇంటి పెద్దల ఆశీర్వాదం మీపై ఉంటుంది. వారి మాటలు, సూచనలు మీ భవిష్యత్తుకు దారిదీపంలా మారతాయి. ఈరోజు మీరు కుటుంబంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంటి సభ్యులు అందరూ ఆ నిర్ణయానికి మద్దతు ఇస్తారు. భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. స్నేహితులు, బంధువుల నుండి ఈ 4 రోజుల్లో మిశ్రమ అనుభవాలు ఉంటాయి. కొందరు మీకు ప్రోత్సాహమిస్తే మరికొందరు అసూయ చూపవచ్చు. అయితే మీరు హృదయపూర్వకంగా వ్యవహరిస్తే ఎలాంటి సమస్యలు పెద్దగా ప్రభావం చూపవు. ప్రత్యేకంగా ఆదివారం, సోమవారం రోజుల్లో మీరు చేసే ప్రతి సంభాషణ సంబంధాలను బలపరుస్తుంది. మొత్తం మీద ఈ 4 రోజులు మకర రాశి వారికి
కుటుంబం సంబంధాల పరంగా శుక్రవారం శనివారం చిన్న సమస్యలు, ఆదివారం సోమవారం ఆనందం అనే రీతిలో సాగుతాయి. మీరు సహనం శాంతి పాటిస్తే కుటుంబ వాతావరణం హార్మోనీలో ఉంటుంది. ప్రేమలో ఉన్న మకర రాశి వారికి ఈ 4 రోజులు భావోద్వేగపరంగా అనుబంధపరంగా మిశ్రమ అనుభవాలను ఇస్తాయి. శుక్రవారం రోజున చిన్న అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటలను మీ ప్రియుడు లేదా ప్రియురాలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో కోపం చూపకుండా సహనం ప్రదర్శించి విషయాన్ని సున్నితంగా చెప్పడం మంచిది. ప్రేమలో నమ్మకం ముఖ్యమని గుర్తుంచుకుంటే సమస్యలు దూరమవుతాయి. శనివారం రోజున ప్రేమికుల మధ్య కొత్త ఉత్సాహం కనబడుతుంది. మీరు మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. కలిసి బయటకు వెళ్లడం లేదా ఏదైనా సంతోషకరమైన అనుభవం పంచుకోవడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. ఈరోజు మాటలతో కాకుండా చిన్న చిన్న హావభావాలతో కూడా మీరు మీ ప్రేమను వ్యక్తం చేయగలుగుతారు. ఆదివారం రోజున ప్రేమికుల మధ్య ఆత్మీయత మరింత పెరుగుతుంది. గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీరు మీ ప్రియమైన వారి మనసులోని నిజమైన భావాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఈరోజు ప్రేమను వివాహ దిశగా మార్చే ఆలోచన వస్తుంది. తల్లిదండ్రులతో ప్రేమ గురించి మాట్లాడాలనుకునే అవకాశమూ ఉంది. సోమవారం రోజున ప్రేమ జీవితంలో ప్రత్యేకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు మీ సంబంధాన్ని మరింత గంభీరంగా తీసుకోవాలని అనుకుంటారు. ప్రియమైన వారు కూడా మీకు అదే విధంగా స్పందిస్తారు. ఈరోజు మీ ప్రేమను మరింత గౌరవప్రదంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇది నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధించిన వార్తగా మారే అవకాశం ఉంది. వివాహితుల విషయానికి వస్తే శుక్రవారం శనివారం చిన్నపాటి వాదనలు రావచ్చు, కానీ ఆదివారం సోమవారం రోజులలో ఆ వాదనలు సర్దుబాటు అవుతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. పిల్లలు ఈ ఆనందానికి కారణమవుతారు. భార్యాభర్తలు కలిసి ఏదైనా శుభకార్యం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మకర రాశి వారికి ఈ 4 రోజులు ప్రేమ వివాహ సంబంధాలలో శుక్రవారం కొంత అపార్థం, శనివారం కొత్త ఉత్సాహం, ఆదివారం ఆత్మీయత, సోమవారం గంభీరత అనే క్రమంలో కొనసాగుతాయి. మీరు సహనం ప్రేమ నిజాయితీతో వ్యవహరిస్తే ఈ రోజుల తర్వాత మీ సంబంధం మరింత బలపడుతుంది. మకర రాశి వారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. శుక్రవారం రోజున శరీరంలో అలసట ఎక్కువగా అనిపించవచ్చు. పనులు ఎక్కువగా ఉండడం, మానసిక ఒత్తిడి పెరగడం వల్ల శక్తి తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఈ సమయంలో మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం, ఎక్కువ నీరు తాగడం చాలా అవసరం. అనవసరంగా రాత్రివేళల వరకు మేల్కొని ఉండకపోవడం ఉత్తమం. శనివారం రోజున కుజుడి ప్రభావం వలన కొంత ఆగ్రహం, అసహనం పెరగవచ్చు. ఇది నేరుగా మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. రక్తపోటు, తలనొప్పి వంటి చిన్న సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఈ రోజున మీరు శాంతి పాటించడం, ధ్యానం లేదా యోగా చేయడం వలన శరీరం మనస్సు రెండూ సమతుల్యమవుతాయి. ఆహారపు అలవాట్లలోనూ జాగ్రత్త అవసరం. మసాలా, ఆయిల్ ఎక్కువగా ఉండే పదార్థాలను తినకపోవడం మంచిది. ఆదివారం రోజున ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం లభిస్తుంది. ఉదయం నుంచి శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ రోజు మీరు చేసే చిన్న చిన్న శారీరక వ్యాయామాలు, నడక వంటివి మీకు మేలు చేస్తాయి. కొంతమందికి ఆదివారం ఒక మంచి ఆరోగ్య సమాచారం రావచ్చు. అది పరీక్షా ఫలితాలు లేదా డాక్టర్ నుంచి వచ్చే సానుకూల సలహా కావచ్చు. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈ రోజు మీ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. సోమవారం రోజున ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీరు చేసే పనులకు శరీరం కూడా సపోర్ట్ చేస్తుంది. కొంతమందికి ఈ రోజు పాత వ్యాధుల నుండి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు వంటి చిన్న సమస్యలు తగ్గుతాయి. ఈ 4 రోజుల్లో మకర రాశి వారు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఆరోగ్యం క్రమశిక్షణతోనే మెరుగుపడుతుంది. శుక్రవారం శనివారం ఎక్కువగా అలసట ఒత్తిడి ఉన్నా ఆదివారం సోమవారం శరీరం మనస్సు సమతుల్యం పొందుతాయి. క్రమమైన ఆహారం, సరైన నిద్ర, యోగా, ధ్యానం వంటి చిన్న అలవాట్లు పాటిస్తే మీ ఆరోగ్యం మరింత బలపడుతుంది. మొత్తం మీద మకర రాశి వారికి ఈ 4 రోజులు ఆరోగ్యపరంగా శుక్రవారం శనివారం జాగ్రత్త, ఆదివారం సోమవారం ఉపశమనం అనే రూపంలో ఉంటాయి. శాంతి, సహనం, క్రమశిక్షణ పాటిస్తే పెద్ద సమస్యలు దరిచేరవు. మకర రాశి విద్యార్థులకు ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. శుక్రవారం రోజున కాన్సంట్రేషన్ తగ్గినట్టుగా అనిపించవచ్చు. మీరు చదవడానికి కూర్చున్నా మనసు వేరే విషయాల్లో మునిగిపోవచ్చు. ఇది గ్రహస్థితుల ప్రభావమే. ముఖ్యంగా బుధుడి తాత్కాలిక ప్రతికూలత వలన దృష్టి మరలిపోతుంది. ఈ సమయంలో మీరు పెద్ద పుస్తకాలపై కాకుండా చిన్న చిన్న టాపిక్స్ను రివైజ్ చేస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. స్నేహితుల ఒత్తిడికి లోనవ్వకుండా
మీ సొంత శైలిలో చదవడం మంచిది. శనివారం రోజున విద్యార్థులు కొంత సానుకూలంగా మారతారు. ఉదయం దృష్టి మరలినా మధ్యాహ్నం నుంచి కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ముఖ్యంగా కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్నవారు తమ స్టడీ షెడ్యూల్ను కొత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు ఒక గురువు లేదా పెద్దవారి సూచన మీకు దారిదీపంలా మారుతుంది. చిన్నపాటి క్రమశిక్షణ మార్పులు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఆదివారం రోజున చదువులో మంచి పురోగతి సాధించవచ్చు. మీరు గతంలో వాయిదా వేసిన పాఠాలను సులభంగా పూర్తి చేయగలుగుతారు. మైండ్లో నెగటివిటీ తగ్గి కొత్త ఉత్సాహం వస్తుంది. ముఖ్యంగా హయ్యర్ స్టడీస్ లేదా రీసెర్చ్ చేస్తున్న వారికి ఆదివారం అనుకూలం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. కొంతమందికి స్కాలర్షిప్, సపోర్ట్ లేదా ప్రత్యేక అవకాశాల గురించి మంచి సమాచారం రావచ్చు. సోమవారం రోజున విద్యార్థులకు మరింత దృష్టి, పట్టుదల పెరుగుతుంది. మీరు చదివిన విషయాలు బాగా గుర్తుండిపోతాయి. పరీక్షలు రాయబోయేవారు ఈరోజు రివిజన్ చేస్తే ఫలితం చాలా బాగుంటుంది. ఈరోజు మానసిక ప్రశాంతత కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ 4 రోజుల్లో మకర రాశి విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, శుక్రవారం కాన్సంట్రేషన్ తగ్గినా శనివారం నుండి సోమవారం వరకు దృష్టి పెరిగి చదువులో పురోగతి సాధిస్తారు. మీరు ప్లాన్ చేసి చదివితే ప్రతిరోజు ఒక మెట్టు పైకే తీసుకెళ్తుంది. మొత్తం మీద విద్యార్థుల కోసం ఈ 4 రోజులు ఆరంభంలో సవాళ్లు, చివరిలో విజయానికి దారి చూపించే అవకాశాలు కలిగిన కాలం. గురువుల సూచన, క్రమశిక్షణ, పట్టుదల ఈ 3 ఉంటే పరీక్షల్లో విజయం ఖాయం. మకర రాశి వారికి ఈ 4 రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన శుభ సమయాలు లభిస్తున్నాయి. గ్రహస్థితుల అనుకూలత వలన మీరు చేపట్టే పనులు ఆ సమయాల్లో విజయవంతమవుతాయి. శుక్రవారం రోజున ఉదయం 9:30 నుంచి 11 సమయంలో శుభప్రభావం కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రారంభించే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా కొత్త ఒప్పందాలు, లావాదేవీలు లేదా ఇంటి పనులు మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో దేవిని స్మరించి ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆ రోజు మొత్తం శుభప్రభావం ఉంటుంది. శనివారం రోజున మధ్యాహ్నం 2 నుంచి 3:30 వరకు శుభ సమయం ఉంటుంది. ఈ సమయం శనిగ్రహం ప్రభావం కొంత సానుకూలంగా ఉండే సమయం. కాబట్టి మీరు అతి జాగ్రత్తగా చేపట్టాల్సిన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తే మంచిది. ముఖ్యంగా అప్పులు తీర్చడం, కొత్త కాంటాక్ట్లు కలవడం లేదా ఉద్యోగానికి సంబంధించిన చర్చలు జరపడం అనుకూలం. ఈ సమయంలో శనిగ్రహానికి నువ్వుల నూనె దీపం వెలిగించడం శ్రేయస్కరం. ఆదివారం రోజున సాయంత్రం 5 నుంచి 6 మధ్య శుభప్రభావం ఉంటుంది. ఈ సమయం కుటుంబానికి సంబంధించిన శుభకార్యాలు, పూజలు, వ్రతాలు చేయడానికి అనుకూలం. అలాగే ఈ సమయంలో మీరు చేసే చిన్న దాతృత్వ కార్యాలు భవిష్యత్తులో మీకు అనుకోని లాభాలను తెస్తాయి. ఆదివారం సాయంత్రం శాంతంగా కూర్చుని భగవంతునికి ధ్యానం చేస్తే ఆత్మసంతృప్తి కలుగుతుంది. సోమవారం రోజున ఉదయం 10 నుంచి 11:30 వరకు మంచి శుభ సమయం ఉంటుంది. ఈ సమయం సోమగ్రహం ప్రభావం వలన మానసిక ప్రశాంతతను, ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించడానికి, ఒప్పందాలు సంతకం చేయడానికి, ఇంట్లో శుభకార్యాలు నిర్ణయించడానికి ఇవి అనుకూల సమయం. ఈ సమయంలో చేయబడే పనులు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ 4 రోజుల్లో శుభ సమయాలను గమనించి మీరు పనులు ప్లాన్ చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శుక్రవారం ఉదయం, శనివారం మధ్యాహ్నం, ఆదివారం సాయంత్రం, సోమవారం ఉదయం ఇలా ప్రతిరోజు ఒక సమయం మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయాల్లో ప్రారంభించే పనులు క్రమంగా విజయవంతమవుతాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈ 4 రోజులు గ్రహాల అనుకూలత వలన ప్రతిరోజు ఒక శుభముహూర్తం లభిస్తోంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవనంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. మకర రాశి వారికి ఈ 4 రోజులు కుటుంబం, ఆధ్యాత్మికత మరియు వ్యక్తిగత జీవితంలో కొన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంటాయి. శుక్రవారం రోజు మీ ఇంట్లో వాతావరణం ఆనందంగా, శాంతంగా ఉంటుంది. ఉదయం సమయంలో చిన్న పూజలు, సత్ప్రవృత్తి పనులు చేయడానికి ఇది చాలా అనుకూలం. ముఖ్యంగా శుక్రవారం దినం శుక్రగ్రహానికి సంబంధించినది కావడంతో అల్లికలు, అలంకరణలు, ఇంటి అలంకరణ వస్తువుల కొనుగోలు వంటి శుభకార్యాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఇంట్లో వాతావరణం శుభప్రదంగా మారుతుంది. శనివారం రోజు శనిగ్రహ ప్రభావం కొంత గంభీరంగా ఉన్నా మధ్యాహ్నం తరువాత శుభకార్యాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో పితృకార్యాలు, వంశపారంపర్యంగా వచ్చే ఆచారాలు చేయడానికి ఇది శ్రేయస్కరం.
చిన్న హోమాలు, పూజలు, ఉపవాసాలు చేయడానికి కూడా శనివారం మధ్యాహ్నం సమయం సరి అయినది. ముఖ్యంగా వృత్తి వ్యాపారంలో కొత్త ఒప్పందాలపై చర్చలు జరపడం శనివారం శుభప్రదంగా ఉంటుంది. ఆదివారం రోజున కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసే శుభకార్యాలు ప్రత్యేకంగా ఫలప్రదంగా ఉంటాయి. సాయంత్రం సమయంలో స్నేహితులతో లేదా బంధువులతో కలిసి చిన్న ఉత్సవాలు, విందులు ఏర్పాటు చేయడం అనుకూలం. దేవాలయ దర్శనం, ప్రత్యేకంగా శివాలయానికి వెళ్లడం ఆదివారం సాయంత్రం అత్యంత శ్రేయస్కరం. ఈ రోజు మీరు చేసే ఆధ్యాత్మిక కార్యాలు భవిష్యత్తులో మీకు అంతఃశాంతిని, ధైర్యాన్ని కలిగిస్తాయి. సోమవారం రోజు చంద్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఉదయం 10 గంటల తర్వాత కుటుంబంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, ఇంటికి సంబంధించిన పనులు మొదలుపెట్టడానికి ఇది చాలా మంచి సమయం. ఈ రోజున విద్యా ఉద్యోగానికి సంబంధించిన కొత్త ప్రణాళికలు ప్రారంభించడం, భూమి, ఇల్లు, వాహనం వంటి వాటికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఇంట్లో శాంతి వాతావరణం ఉండేలా చిన్న పూజలు, వ్రతాలు నిర్వహించడం చాలా మేలును ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మకర రాశి వారు ప్రతిరోజూ ఒక శుభకార్యాన్ని చేపట్టవచ్చు. శుక్రవారం ఇంటి అలంకరణ, శనివారం పితృకార్యాలు లేదా హోమాలు, ఆదివారం కుటుంబ పూజలు మరియు ఉత్సవాలు, సోమవారం కొత్త నిర్ణయాలు, పత్రాలపై సంతకాలు, ఇలా ప్రతిదినం ఒక శుభ ప్రభావం కలిగించే కార్యముంటుంది. మొత్తం మీద మకర రాశివారు ఈ 4 రోజుల్లో శుభకార్యాలను అనుకూల సమయాల్లో చేస్తే వాటి ప్రభావం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలో ఆనందం, సౌఖ్యం పెరుగుతుంది. ఇవే ఈరోజు మకర రాశి ఫలాలు. మీరు ఈ వీడియోను పూర్తిగా వీక్షించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ఫలాలు మీ జీవితంలో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీరు వినిన విషయాలు మీ హృదయానికి నచ్చితే తప్పక మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ చేయండి. అలాగే ఓం మీనాక్షి నమః అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది మా ఛానల్కి ఆశీర్వాదం లాంటిది. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు రాశిఫలాలు, జ్యోతిష్య విశేషాలు, దేవతా మంత్రాలు మీకు అందుతాయి. మళ్ళీ కలుద్దాం రేపటి రాశిఫలాలతో. అప్పటి వరకు మీ జీవితం ఆనందంగా, శాంతంగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.